చేశారు. నాకంతే మా పిల్లలకు కూడా. రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యాలయాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. 225 లక్షల వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించిన ఈ భవనం ద్వారా ప్రజలకు ఒకే చోట ప్రభుత్వ సేవలు అందుతాయని, పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ దాదాపు 2.5 కోట్ల రూపాయలతోని డిఎంఎఫ్ ఫండ్స్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్తో నిర్మించినటువంటి మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కానీ, మండల రెవెన్యూ ఆఫీస్ అండ్ అదేవిధంగా ఇంకా కాంపౌండ్ వాల్ జరిగేది ఉంది, అది కూడా నిర్మిస్తాం. రోజు నేను ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని అఖిల పక్షాన్ని పెట్టి ఇందిరమ్మ ఇండ్లు కడతామంటే రాత్రికి రాత్రి ఓఆర్సీ తెచ్చుకొని ప్రభుత్వ భూమిని తెగనమ్ముకొని మింగినటువంటి దుర్మార్గులను మరి బుద్ధి చెప్పాలి కాబట్టి ఆ కార్యక్రమం చేసినాం.